వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఖమ్మం యశోద మెడికల్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రోబోటిక్ కీలు మార్పిడి శస్త్రచికిత్సలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన యశోద హాస్పిటల్ హైదరాబాద్ సోమాజిగూడకి చెందిన ప్రముఖ కీలు మార్పిడి శస్త్రచికిత్స ఆర్థరోస్కోపీ ట్రామా నిపుణులు డాక్టర్ అభిషేక్ బార్లీ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఖమ్మం ప్రాంతం నుండి పి సులోచన, టి దేవచ్చమ్మ విపరీతమైన మోకాల నొప్పితో, బి రాజు తుంటి నొప్పితో బాధపడుతూ యశోద హాస్పిటల్ సోమాజిగూడకి రావడం జరిగిందని, వారికి సర్జికల్ ప్రొఫైల్ చేసిన తర్వాత ఆధునిక సదుపాయాలతో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందించామని తెలిపారు. ఒక్కసారి మోకాలు లేదా తుంటి మార్పిడి చేయించుకుంటే సుమారుగా 30 సంవత్సరాల వరకు మళ్ళీ ఆపరేషన్తో పని లేకుండా ఉంటుందన్నారు. 1 నెల వరకు ఫిజియోథెరపీ చేయించుకోవాలని సూచించారు. బాడీ ఫిట్నెస్ ను బట్టి ఒకేసారి 2 మోకాలకు ఒకసారి ఆపరేషన్ చేయవచ్చని పేర్కొన్నారు. చాలా మంది ఆపరేషన్ ఫెయిల్ అవుతుందేమోనని, దానివల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో అని భయపడతారు. అలాంటి అపోహలు ఏమి పడొద్దని, ఆపరేషన్ చేసిన తర్వాత 24 గంటల్లో లేచి నడవచ్చని అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారు కన్సల్టేషన్ డాక్టర్ కొరకు హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఖమ్మం చుట్టుపక్కల పరిసరాల ప్రాంత వాసులకు ప్రతి నెల మొదటి గురువారం MSR తో డాక్టర్ అందుబాటులో ఉంటాను కావున సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి విక్రమ్ కుమార్, శ్రీధర్ రావు, బాలకృష్ణ, నవీన్, నాగార్జున పాల్గొన్నారు. డాక్టర్ అభిషేక్ బార్లీ, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, హిప్ అండ్ నీ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, ఆర్థ్రోస్కోపీ అండ్ ట్రామా సర్జన్. నేను ప్రతి నెల మొదటి గురువారం మన ఖమ్మం యశోద మెడికల్ సెంటర్కి వస్తున్నాను. సో ఇప్పుడు దాదాపు ఖమ్మంలో చాలా మందికి ఈ మోకాల్ ఆపరేషన్, మోకాల్ కీలు మార్పిడి ఆపరేషన్, తుంటి మార్పిడి ఆపరేషన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకి ప్రతి నెల మొదటి గురువారం యశోద మెడికల్ సెంటర్కి వస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తుంది పేషెంట్ ఆపరేషన్ చేసి దాదాపు 2 సంవత్సరాలు అయినా సంవత్సరం. సో ఆపరేషన్ చేసి సంవత్సరం అయింది. మోకాలు ఆపరేషన్ చేసాము, ఇప్పుడు బాగా ఫ్రీగా నడుస్తున్నారు. కుడికాలు చేసాము, 2 బయలేటర్లు, 2 కాలు, ఎడం కాలు కుడికాలు 2 చేస్తున్నాము. చేసి కూడా సంవత్సరం కావచ్చింది. ఈరోజు నా దగ్గరికి చెకప్కి వచ్చారు. సో అదే విధంగా ఇక్కడ నా దగ్గర కుడివైపు కూర్చున్న పేరు రాజు గారు. మనకి తుంటి మార్పిడి ఆపరేషన్ చేసాము. తుంటిలో బాల్ అనేది వేసాము. సో ప్రత్యేకంగా మనకి తుంటి మార్పిడి, మోకిల్ మార్పిడి ఆపరేషన్లో నేను స్పెషలిస్ట్ని. దాదాపు ఇప్పుడు హైదరాబాద్లో 15,000 పైగా మోకాల ఆపరేషన్, తుంటి మార్పిడి ఆపరేషన్ చేశాను. సో మీరు కొంచెం మాట్లాడతాను, చెప్పండి. చాలా మంది టెన్షన్ పడేది ఏంటంటే ఆపరేషన్ అయిన తర్వాత మీరు మళ్ళీ మా దగ్గర వచ్చి మళ్ళీ హైదరాబాద్కి రావాలా సార్ అని అడుగుతుంటారు. కానీ హైదరాబాద్ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. నేను ప్రతి నెల మొదటి గురువారం వస్తున్నాను యశోద మెడికల్ సెంటర్కి. ఇక్కడే వచ్చి నన్ను సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ. ఒకటి ఇది ఆక్సిజన్ అన్న ఒకటి, ఇంకోటి టైటానియం. అదేవిధంగా మనకి గోల్డ్ క్వాలిటీ అనేది కూడా వస్తుంది. గోల్డ్ క్వాలిటీ అని ఇవన్నీ మనకి ఇంపోర్టెడ్ క్వాలిటీస్, డైరెక్ట్లీ మనకి అమెరికా నుంచి, జర్మనీ నుంచి, ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేయబడుతుంది. ఇప్పుడు వీటితో దాదాపు నేను 15,000 పైగా మోకాలు ఆపరేషన్ చేశాను. ఎవరికి ఎటువంటి సమస్య లేదు, ప్రాబ్లం కూడా రాలేదు. అందరూ ఫ్రీగా నడుస్తున్నారు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి దాదాపు ఈ తుంటి మార్పిడి ఆపరేషన్ చేసి 2 సంవత్సరాలు అయింది. సో మీరు చూస్తున్నారు కదా, ఈ బాల్ లోపల తుంటిలో వేసాము. సో ఇప్పుడు మనకి ఆయనకి ఆపరేషన్ చేసిన ఎడం తుంటికి 2 సంవత్సరాలు, 2024 సంవత్సరంలో చేశాము. మంచిగా ఉంది ఇప్పుడు. సో ఇప్పుడు అదే విధంగా మనకి కుడి తుంటికి ప్రాబ్లం ఉందని చెప్పి మళ్ళీ నా దగ్గర వచ్చి సంప్రదించడం జరిగింది. సో ఈ ఆపరేషన్ సక్సెస్ అయింది కాబట్టి మంచిగా నడుస్తున్నారు. కాబట్టి ఇది పక్క తుంటి కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి అది చూపించుకోవడానికి వచ్చారు. సో దీంట్లో మనకి రకరకాలు ఉంటాయి. ఇది ఒకటి మనకి సెరామిక్ క్వాలిటీ అని, ఒకటి ఇంకోటి మెటల్ క్వాలిటీ అని. సో ఒకసారి మనం ఆపరేషన్ చేయించుకున్నాక చాలా మంది భయపడతారు, ఫెయిల్ అవుతుందేమో, నడవలేమో అని చెప్పి. ఇమీడియట్గా ఆపరేషన్ చేసిన వెంటనే 24 గంటలైనా నడిపించాము. సో మనకి దీంట్లో రోబోటిక్ సర్జరీ కూడా ఉంది. ఈ రీప్లేస్మెంట్లో, హిప్ రీప్లేస్మెంట్ రెండింటిలోనూ రోబోటిక్ సర్జరీ ఉంది. ఎవరు భయపడాల్సిన పని లేదు, మంచిగా చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ. మేము సీతాఫలంలో ఆర్ఆర్ లాంటి పక్కన ఉంటాం. అయితే నేను ఒక రిటైర్డ్ ఎంప్లాయీని. మాకు వెనుకాలు చాలా ఇబ్బంది ఉంది. అసలు అవ్వలేని పరిస్థితి, కదలేని పరిస్థితి. దాంట్లో సహజంగా మేము వెనుకాలు ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు చాలా బాగుంది. దానికోసం మేము మా తోటి కాక 10 మంది దాకా చేశారు. వాళ్ళకి అసలు రానేలేదు. చాలా బాగుంది. నా పేరు పి వెంకటేశ్వర, మా వైఫ్ సులోచన. ఈ మోకాలు నొప్పితో చాలా సంవత్సరాలు మేము బాధపడ్డాం. అనేక రకాల మెడిసిన్స్ తీసుకున్నాం. అది టెంపరీ రిలీఫ్గా మాత్రమే ఉంది.
ఈ పర్మనెంట్ రిలీఫ్ కోసం మేము ట్రై చేసినప్పుడు మాకు తెలిసిన వాళ్ళ ద్వారా తెలిసినటువంటి డాక్టర్ గారి అడ్రస్ మాకు ఇచ్చారు. అంతకుముందు వాళ్ళు కూడా చేయించుకొని ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషంగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా, మెడిసిన్ కూడా చాలా తక్కువ కాలం మాత్రమే కాల్షియం టాబ్లెట్స్ వాడుతూ వాళ్ళు చాలా సంతోషంగా ఉండి మాకు అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఒక 2 రోజుల తేడా మిగిలిన 2 మోకాలు ఆపరేషన్ చేయించాము. పోయిన అక్టోబర్కి 1 year అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు. కాకపోతే సార్ వచ్చినప్పుడు కలిసి ఒకసారి మళ్ళీ సజెషన్ తీసుకున్నాం ఎలాంటి ఫిజియోథెరపీ చేయాలి ఏంటని. వీడికి అంతకుముందు రైట్ లెగ్కి ఆపరేషన్ అయి ఉండే. అందులో ఒక స్టీల్ ప్లేట్, దానికి ఒక 6 స్క్రూస్ కూడా అందులోనే ఉండే. 17 yearsగా స్క్రూస్ ప్లేట్ అందులోనే ఉండే. ఆ స్క్రూస్ ప్లేట్ రావడం చాలా కష్టం అని చెప్పారు మిగతా డాక్టర్స్ అందరు కూడా. సార్ వాటిని చాలా సునాయాసంగా తీశారు. వాటిని తీసి మాకు చూపించడం కూడా జరిగింది. ఆ స్క్రూ ప్లేట్ ఉండడం వల్ల ఆ టిష్యూస్ కొంచెం డ్యామేజ్ అని చెప్పారు. దానివల్ల ఫిజియోథెరపీ కాస్త అంటే ఎక్కువ కాలం చేయించాను. ఇప్పుడు తను చాలా హ్యాపీగా నడుస్తున్నారు, తన పనులు తను చేసుకుంటున్నారు, వాకింగ్ చేస్తున్నారు. అన్ని విధాలుగా పర్ఫెక్ట్గా తను క్యూర్ అయింది. ఈ విషయంలో నేను సార్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మాకు వాళ్ళు అడ్రస్ ఇచ్చిన వాళ్ళకి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. చాలా స్థితిలో కూడా లేదు. కన్సల్ట్ చేయడానికి వచ్చామన్నమాట, ఒకసారి చూపించుకుందామని. నా సిచ్యువేషన్ ఎవరి నుంచి కాకుండా అది కూడా మామూలు వాళ్ళందరికీ కూడా అఫోర్డబుల్. అంటే నేను ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ను. నేను చేయగలనా లేదా, ఈ ఖర్చుని భరించగలనా లేదా అని చెప్పేసి అనుకున్నాను. ఆ విషయాన్ని కూడా మనం వరి అవ్వాల్సింది ఏం లేదు. మనకు అందుబాటులోనే ఉంటుంది వైద్యం. సార్ ట్రీట్మెంట్ చాలా చక్కగా ఉంటుంది. సార్ ఇచ్చేటువంటి సలహాలు, సూచనలు కానివ్వండి, ఆ ఆప్యాయత కానివ్వండి, మనం మర్చిపోలేము. సో చాలా బాగుంది. మేమైతే చాలా సాటిస్ఫై అయినాము, చాలా హ్యాపీగా ఉన్నాం. సాటిస్ఫాక్షన్ వేరు, హ్యాపీ వేరు. థ్యాంక్ యూ. మన అన్నట్టు చూస్తారు సార్. నా సిచ్యువేషన్ అయితే ఎవరికీ లేదు. అలాంటిది మీరు అనుభవించారు. అది నా సార్స్ వల్ల సక్సెస్ అయ్యారు. ఇంతవరకు అసలు ఆ స్క్రూ ప్లేట్ కదట. అలాంటిది 17 yearsగా బాడీలో ఉన్నటువంటి స్క్రూ ప్లేట్ తీశారు. చక్కగా నీ రీప్లేస్మెంట్ 2 కాళ్ళకి అక్టోబర్ 4వ తారీఖు, 5వ తారీఖు ఒక కాలు, 8వ తారీఖు ఒక కాలు చేశారు. చేయించిన 24 hours నడిపించారు. 2 ఒకేసారి చేయించారు. ప్రాబ్లం అవుతుందని చాలా మంది అన్నారు. మాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు. అంతకుముందు విజయరామరావు గారు ప్రస్తుతం యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ హైదరాబాద్లో చేస్తున్నారు. మేము అక్కడికి చాలా మందిని మా ఫ్రెండ్స్ వాళ్ళ సర్కిల్ కూడా రిఫర్ చేయడం జరిగింది. ఇక మీద కూడా అక్కడ సక్సెసివ్గా అక్కడికే పంపిస్తాను నేను. మేము ఇప్పుడు కూడా అక్కడికే వెళ్లాల్సి ఉండే, కాకపోతే సార్ విజిట్ ఇక్కడ ఉంది కాబట్టి సోమాజిగూడ యశోద హాస్పిటల్స్తో సార్ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. సో అక్కడికి మనం ధైర్యంగా వెళ్ళొచ్చు. సార్ భరోసా మనకి అంతే. ఎవరక్కడ ఎవరున్నారనేది కాదు, మనకి యశోద హాస్పిటల్స్ సోమాజిగూడ హైదరాబాద్కి మనం వెళ్ళాలన్నమాట. అది మా స్వయంగా ఒక 6 నెలలు తిరిగినండి ఖమ్మంలో. అయితే గ్యారెంటీ ఏమో అని అన్నారు వాళ్ళు. అయితే సార్ పేరు చెప్పారు హైదరాబాద్. సార్ పడిపోయినాం 2 సంవత్సరాలు అయింది ఆప్షన్ అయింది. అయితే 6 నెలలకే నాకు ఎగ్జామ్ ఉంది. 6 నెలలకే అరక కట్టినాను. అరక తుంచిన ఇప్పటి వరకు ముందు పట్ల ఎత్తిన మిరపకు బస్తాలు ఎత్తున్నా. ఏమైనా ప్రాబ్లం లేదు. ఇప్పుడు బరువు మోస్తున్నా, నడుస్తూనే ఉన్నాం. ఇప్పటి వరకు Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.